ప్రభుత్వానికి అక్కడికి వచ్చే ఆలోచనలే తీసుకెళ్తారు తప్ప ఇక్కడ అసహనానికి ఇరిటేషన్ని తీసుకెళ్లే వాతావరణం మన సభలో లేదు అధ్యక్ష. మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ఇంకా మేము చాలా ఆలోచన చేయాలి. మాకు ఎమ్మెల్యే లాగా పని ఒత్తిడి కూడా ఉండదు అధ్యక్ష, చాలా తీరుబడిగా ఉంటాం మేము. మాకు కూడా ఈ చైనాకో ఇజ్రాయెల్కో మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో పర్యటనలు పంపిస్తే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా అనేక ఆలోచనలు అనేక విషయాలు తెలుసుకొని ప్రభుత్వానికి సరైన నివేదికలు ఇచ్చే అవకాశం కూడా మాకు కల్పించే అవకాశాన్ని మీరు ప్రభుత్వం ద్వారా ఉంటే బాగుంటుంది. ఈ సభ సరైన దశని ఈ సమాజానికి అందించే లక్ష్యంతో పనిచేస్తుంది తప్ప మరోటి కాదు. ఏదైనా సందర్భంలో తీరుబడిగా ఉన్న మంత్రులు కాస్త సమయం ఇచ్చేగా మంత్రులను తీసుకొచ్చి కాస్త మనస్ఫూర్తిగా మాట్లాడితే ఇది గందరగోళం లేదు కాబట్టి సమయం సద్వినియోగం అయింది అనేది నా ఉద్దేశంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. దీంతోపాటు ఒక్కటి రెండు అంశాలు నేను చెప్తా అధ్యక్ష. వాస్తవంగా చాలా చెప్దామని వచ్చిన ఒక్కటే విషయం అధ్యక్ష, తమరి జిల్లాలోనే నేను ఎన్నికల ఇన్ఛార్జ్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్న అధ్యక్ష, మునుగోడు నాగార్జున సాగర్. ఆ ఎన్నికల్లో నాకు అర్థమైంది అధ్యక్ష, ఒక్కొక్క ఊళ్ళే యూత్ ఎన్నికల సందర్భంగా గుర్తుస్తే 20% 25% ఉన్నారు అధ్యక్ష. మేము యూత్ కమిటీ వందలాది మంది. మీరందరూ ఏం చేస్తారా అంటే ఏం లేదు అధ్యక్ష, ఇంటర్మీడియట్లు 10th డిగ్రీలు చేసి గ్రూపులు వాళ్ళ డిమాండ్లు కోరికలు చూస్తే ఆశ్చర్యం ఉండేది. ఇంత మ్యాన్ పవర్, ఇంత యూత్ చదువుల మధ్యలో ఏం పనులు చేస్తున్నారు, రోజు ఏం వెళ్తుందంటే కొంతమంది కోచింగ్ సెంటర్లో పోతున్నాం, 4-5 సార్లు టెస్టులు రాసినామని, ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని, మరి ఏం చేస్తారు, వ్యవసాయ పనులు పోతారు, మాకు వ్యవసాయ పనులు ఏం రావని, మరి ఇంకేం చేస్తారు, ఏ పనులు రావు అధ్యక్ష. సింపుల్గా తమరు కూడా చెప్పారు నిన్న ఛాంబర్లో నేను విన్నా అధ్యక్ష, మీరు ఒక ఊళ్ళో ఇల్లు కట్టుకుంటే ఏ రాష్ట్రాలలో వచ్చిండ్రు, నేను కూడా మహబూబాబాద్ ఇల్లు కట్టుకున్న అధ్యక్ష 2 సంవత్సరాల క్రితం. ఒక 200 మంది కార్మికులు మొత్తం బయట రాష్ట్రాలలో అధ్యక్ష, వాళ్ళు రెయిన్బోలు పనిచేస్తా అంటే అప్పుడప్పుడు మన ప్రాంతం వాళ్ళని పిలిపించుకుంటే వాళ్ళకి ఏం ఫీలింగ్ లేదు అధ్యక్ష. వీళ్ళు పనిచేస్తారు రోజుల తరబడి 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా లక్షలాది డబ్బులు తీసుకుపోతారు. అరే మాకు పని మేము చేసుకోలేకపోతున్నాం, సోమరిపోతులం అవుతున్నాం, బయట రాష్ట్రాల్లో వచ్చి పనులు చేసుకొని పైసలు తీసుకుపోతుంటే మాకు పని దొరకడం లేదు, మరి ఖర్చులేమో పెరిగిపోతున్నాయి, మరి ఆదాయం మాత్రం రావడం లేదని ఫీలింగ్ కూడా లేదు అధ్యక్ష. దీనికి కౌన్సిలింగ్ బాగా కావాలి అధ్యక్ష. ప్రతి గ్రామంలో యూత్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ప్రతి ఊళ్ళల్లో, అవన్నీ బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీ పెట్టాలంటే చాలామందికి హాస్టల్స్ ఇవ్వాలి, అకామిడేషన్స్ ఇవ్వాలి. ఓ 2-3 గ్రామాలు కలిసి ఒక హై స్కూల్లో స్కిల్ డెవలప్మెంటు, ఆ గ్రామాలలో ఏ అవసరాలు ఉన్నాయి, ఏ పనులు ఉన్నాయి, అక్కడున్న యూత్కి అక్కడనే ట్రైనింగ్ ఇవ్వాలి అధ్యక్ష. అట్లనే యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క నిమిషం, యూనివర్సిటీ నేను మంచిగా చెప్తున్నా అధ్యక్ష, కొంచెం యాడ్ చేసేటి. యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష, చాలా యూనివర్సిటీలు ఖాళీ అవుతున్నాయి, కోర్సులు కూడా క్లోజ్ అవుతున్నాయి, హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, వాటిలలో కూడా ఈ కోర్సులను ఇంట్రడ్యూస్ చేయండి అని అంటున్నా. అదే రకంగా ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ ఐటీఎల్ని ఊరికే అటెండెన్స్ కోసం రికార్డులలో ఉన్నాయి అధ్యక్ష, ట్రైనింగ్ లేదు, సీరియస్నెస్ లేదు. ప్రజల్లో స్కిల్ డెవలప్మెంట్ పట్ల ఈ ప్రయత్నం వాళ్ళు ప్రారంభించి దీన్ని కొంచెం ఉధృతంగా చేయండి అని, బాగా ప్రాచుర్యాలకు చేయండి అని, ప్రజల్ని భాగస్వామ్యం చేయండి అని ఒక రకమైన ఆలోచన కల్పించేలాగా. ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్ఎంప్లాయ్స్ యూత్ ఉన్నారో మిగతా రాష్ట్రాల నుంచి పనిచేసే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అనుకుంటే 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్కిల్ పర్సన్స్ పనిచేస్తారు. మన ప్రజలకి ఎందుకు ఆలోచన రావడం లేదు, మన పనిని మనం చేసుకుందామని ఆలోచన ఎందుకు రావడం లేదు. మనం కరోనా సమయంలో అందరూ వెళ్ళిపోయినారు అధ్యక్ష, చాలామంది ఆగిపోయారు. ఇప్పుడు పని వాళ్ళు దొరకడం లేదు అధ్యక్ష. మిగతా రాష్ట్రాల వాళ్ళు పిలిస్తే కూడా మేము అప్పుడు కష్టాలు పడి వచ్చినాం, ఇక సావరేమో మా రాష్ట్రాలనే ఉంటామని కొంత పర్సెంటేజ్ ఆగిపోయింది అధ్యక్ష. నేను అనేది ఏంటంటే ప్రచారం చేయండి, ప్రజల్లో మమేకం చేయండి, ఆలోచన రేకెత్తించండి, భాగస్వామ్యం చేయండి, రాజకీయాలకు అతీతంగా చేయండి. ప్రజల్ని చైతన్యవంతం చేస్తే పని నేర్చుకోవాలి, పైసా సంపాదించాలి, కుటుంబాన్ని ఆత్మగౌరవంతో సాదుకోవాలనే సంకల్పాన్ని ప్రభుత్వం అందించాలి.